హాయ్ అండి, వెల్కమ్ టు అగ్రిఫామ్ అల్ట్రా కిచెన్. మనం తినేది ఔషధంలా తింటే ఔషధం తినాల్సిన పని ఉండదు కదా. దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అదేనండి, ఆరోగ్యప్రదాయిని సి విటమిన్ల గని పెద్ద ఉసిరి గురించి మాట్లాడుతున్నాను. మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచలంలో నాకు ఈ పెద్ద ఉసిరి కనిపించింది. సరే అని చెప్పేసి అక్కడ ఆగి కిలో ఎంత అని అడిగితే వాళ్ళు 100 రూపీస్ చెప్పారు. నేనేమో 3 కిలోస్ తీసుకున్నాను. ఇక్కడ డ్రై ఉసిరి ఇంకా నేరేడు పళ్ళు కూడా అమ్ముతున్నారు, కానీ నేను అవేమీ తీసుకోలేదు. ఓన్లీ ఉసిరి మాత్రమే తెచ్చుకున్నాను. నాకు వచ్చిన ఈ ఉసిరి పిక్కిల్ ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి ట్రై చేద్దాము అనుకుని తీసుకొచ్చామన్నమాట. ఇవి ఇక్కడ డ్రై ఉసిరి కూడా టేస్ట్ చేశానండి. పెద్ద తేడా ఏమీ లేదు, పచ్చడి ఉసిరి తింటున్నట్టుగానే ఉంది. ఇంటికి వచ్చాక ఉసిరి అన్నీ నేను మంచివన్నీ ఏరుకొని నీట్గా ఒక బకెట్ నీళ్ళల్లో ఆ ఉసిరి అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఒక తడి క్లాత్తో తుడిచి ఒక 1 అవర్ అలా ఆరబెట్టుకున్న తర్వాత నాకు ఇవి వచ్చాయన్నమాట. కొన్ని చెడిపోయాయండి, అందుకే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కావాల్సినవి ఏంటి అని చూద్దాం. నేను ఇక్కడ ఆవ నూనె తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా నిమ్మకాయలు, ఉప్పు, కారం, వెల్లుల్లి, ఇంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో 1 స్పూన్ మెంతులు, నాకు అక్కడ 1/2 కిలోనే ఉసిరి వచ్చాయండి, అందుకు 1 స్పూన్ మెంతులు సరిపోతాయి. వాటిని బాగా డ్రై రోస్ట్ చేయాలి. కొంచెం వేగింది అనిపించిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం వేయించి వెంటనే 2 స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోవాలండి. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు బాగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి వాటిని చల్లారబెట్టుకోవాలండి. స్మెల్ చాలా బాగా వస్తుంది, మెంతులు, ఆవాలు, జీలకర్ర కాబట్టి స్మెల్ చాలా బాగుంటుంది కదా. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడేమో అదే ప్యాన్లో ఆవ నూనె తీసుకున్నానండి. నేను ఆవ నూనె కూడా ఒక 500 గ్రామ్స్ అలా పడుతుంది. వేడికి పక్కన ఫ్యాన్ కూడా పెట్టుకున్నాను అనమాట, అంత వేడిగా ఉంది. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఎక్కువ ఉండకూడదు, అలాగని లో కూడా ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్నప్పుడు మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉసిరికాయల్ని ఈక్వల్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. నాకు ఇక్కడ అన్నీ గిన్నెలో సరిపోయాయి కాబట్టి నేను అన్నీ ఒకసారి వేసాను. మీరు 2 సార్లుగా కూడా వేపుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందాక ఈ మాత్రం వచ్చేంత వరకు. మీరు ఇలా కాదు అనుకుంటే 4 కలర్ తీసుకుని గుచ్చితే సాఫ్ట్గా లోపలికి దిగే అంత సాఫ్ట్ అయ్యేలాగా వేపుకోండి. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, అంతే. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఎలా నేను ఇవన్నీ మిక్స్ చేస్తాను అన్నది చూద్దాం. వేరే ఒక బౌల్ తీసుకొని ఉప్పు, కారం 50 గ్రామ్స్ తీసుకున్నానండి, సరిపోతుంది. లేదు అంటే ఒక 2 డేస్ తర్వాత మీకు సరిపోయే టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏమో ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి వేసాను. కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చాగా ఒక చిన్న ముద్ద వేసాను, ఒక 10-20 పాయలు అనమాట, అంతే. ఇవన్నీ తీసుకొని చక్కగా కలిపేసిన తర్వాత ఈ వేపిన ఉసిరికాయల్ని కూడా అందులో వేసి కలిపేసి ఈ చల్లారబెట్టుకున్న ఆయిల్ని కూడా ఆ తాలింపుతో సహా మొత్తం అంతా వేసేసి కలిపేసేసుకున్నాను. చివర్లో నిమ్మరసం ఎందుకు అనంటే ఉసిరిలో ఒక వగరు ఉంటుంది కదా, ఆ వగరు తెలియకుండా ఉండడానికి నిమ్మరసం యాడ్ చేస్తామండి, అంతే. నేను 1/2 కేజీ ఉసిరి చేశాను, నాకు ఒక 2 నిమ్మకాయల జ్యూస్ సరిపోయిందనమాట. మీరు పులుపు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకొక నిమ్మకాయ ఎక్కువ కూడా పిండుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ ఇది. చాలా బాగొచ్చిందండి. నేను 2 డేస్ తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి రైస్తో పెట్టుకొని తిని